హలో గాయ్స్, నేను మీ క్రేజీ ముఖేష్. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి వీడియోస్ ఇక చాలా డేస్ అవుతున్నది, ఐడియాస్ ఏం రావట్లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియోస్ తీయట్లేదు. ఇప్పుడు వచ్చేసి ఒక పెయింటింగ్ చేయబోతున్నాము. ఎక్కడంటే నా దగ్గర కేక్ బేసెస్ వచ్చేసి చాలా అంటే చాలా ఉన్నాయి. అందులో కొన్ని చెక్కవి ఉన్నాయి, కొన్ని కార్డ్బోర్డ్ బేసెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి చెక్క. ఇందాకలు చూపించింది మామూలు కార్డ్బోర్డ్ బేస్ అనమాట. అండ్ ఇది కూడా చెక్కనే చూస్తున్నారు కదా. అండ్ రెండు చెక్కవి ఉన్నాయి, ఒకటి కార్డ్బోర్డ్ ఉంది, అది కేక్ బేస్. ఇప్పుడు మనం ఒక సర్కిల్ చెక్కది ఉన్నది కదా, దీనిపైన అయితే పెయింటింగ్ చేయబోతున్నాము. సింపుల్గా స్కై పెయింటింగ్ అయితే చేయబోతున్నాము. ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు, వీడియోలో కలిపిద్దాం. చలో. పెద్ద పెయింటింగ్స్ అయితే ఏం వాడను, చూస్తున్నారు కదా. ఇట్లాంటి మామూలు వాటర్ పెయింటింగ్సే వాడతాను. అండ్ ఇంకా నేను కొంచెం ప్రొఫెషనల్గా చేద్దామని అయితే అనుకుంటున్నాను నేను చేసే వర్క్ని. అందుకే గ్లౌజెస్ చూస్తున్నాను కదా. పెద్ద పెయింటింగ్స్ అయితే నేనేం వాడను గాయస్. అండ్ ఇట్లాంటి చిన్న పెయింటింగ్స్, వాటర్ పెయింటింగ్స్ అయితే వాడతాను. ఇది కూడా తక్కువదేం కాదు, మనం వాడతాం, మనకి రావాలి. కానీ దీంతో కూడా చాలా పెయింటింగ్స్ అయితే చేయొచ్చు. అండ్ మనకి మెయిన్ ఉన్న కలర్స్ మిక్స్ చేసుకోవడం అయితే రావాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే బ్లూ అప్లై చేసుకుందాం. బ్లూ తర్వాత వైట్ అండ్ బ్లూ కలిపి అప్లై చేసుకోవాలి. తర్వాత లైట్గా వైట్ అప్లై చేసుకొని తర్వాత లాస్ట్కి బ్లాక్ అప్లై చేసుకోవాలి. నేను మామూలుగా స్కెచింగ్ చేసి అయితే ఒక చిన్న ప్లాన్ రెడీ చేసుకున్నాను. అండ్ నేను చేసే మినియేచర్స్ని, పెయింటింగ్స్ని, వర్క్ని కొంచెం ప్రొఫెషనల్గా చేద్దామని అయితే అనుకుంటున్నా. అందుకోసమే గ్లౌజెస్. మీరు ఒకవేళ పెయింటింగ్ చేయాలనుకుంటే ఇట్లాంటివి అయితే అస్సలే అవసరం లేదు గాయ్స్. మీ దగ్గర ఈ వాటర్ పెయింటింగ్స్ ఉంటే చాలు. దీంతో పాటుగా ఇది కూడా వస్తుంది, ఈ రెండు సెట్ అనమాట. దీంతో పాటుగా ఒక బ్రష్ కూడా మీకు వస్తుంది ఇందులోనే ఫ్రీగా. అండ్ ఇది వచ్చేసి ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు, జస్ట్ 20 రూపీస్, అంటే 20 రూపీస్కి వచ్చేస్తుంది. ఇది చూస్తున్నారు కదా. అండ్ 20 రూపీస్కి వర్తా కదా అంటే నేనైతే వర్తని చెప్పచ్చు. ఎందుకంటే ఎంతోమంది చిన్న యూట్యూబర్స్ దీన్నే వాడుతున్నారు. అండ్ చిన్న యూట్యూబర్స్ అనే కాదు, హోమ్ని డెకరేట్ చేద్దాము, నాకు టాలెంట్ ఉన్నది, నేను పెయింటింగ్స్ వేయాలి అని అనుకున్న వాళ్ళు దీన్ని అయితే బై చేసుకోవచ్చు. ఈ బ్రష్ అయితే నాకు ఒక 2-3 పెయింటింగ్స్కి అయితే వాడతాను. దీనికి ప్రతి పెయింటింగ్స్కి ఒక్కొక్క బ్రష్ వస్తుంది. బట్ నాకు ఒక పెయింటింగ్స్కి వచ్చిన బ్రష్ 2-3 సెట్ల వరకు కూడా వాడతాను నేను. ఎందుకంటే బ్రషెస్ పెద్దగా పాడవవు. బట్ ఇక్కడ ఉన్నది కదా, ఇదైతే ఇరిగిపోతుంది. అందుకే నేను ఇట్లా కలిపైతే ఇట్లా టేప్ అయితే వేస్తాను, ప్లాస్టర్ అయితే వేసేసి యూజ్ చేస్తాను. గైస్, మీరు ఫస్ట్ అయితే యూజ్ చేయటం నేర్చుకోండి. పాడిపోయింది కదా అని అయితే వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే తర్వాత తెలుస్తుంది దీని అవసరం మీకు. అండ్ ఆచితూచి అయితే వాడుకోండి. అండ్ పెయింటింగ్స్ ఉంటే సరిపోదు గాయ్స్, దానికి సరిపడా టాలెంట్ కూడా కావాలి. టాలెంట్ ఉండనవసరం లేదు, మనమే టాలెంట్ని తెచ్చుకోవాలి. కొన్ని టైమ్స్ ఏమో పేపర్ పైన అయితే ట్రై చేయండి. ఇట్లాంటి పెయింటింగ్స్ అనే కాదు, ఇంతకంటే చాలా సింపుల్గా అయితే యూట్యూబ్లో ఉంటాయి. అండ్ అట్లాంటి పెయింటింగ్స్ని పేపర్ పైన కొన్ని టైమ్స్, తర్వాత కార్డ్బోర్డ్ పైన కొన్ని టైమ్స్, తర్వాత కేక్ బేస్ పైన ఎక్కడెక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగైతే ట్రై చేయండి పెయింటింగ్స్. ఇంకా అప్పుడు మీకు వచ్చేస్తుంది. అండ్ నేను కూడా పెద్ద ప్రొఫెషనల్ అని కాదు, నాకు కొంచెం నేర్చుకున్నాను. నాకు చాలా ఇష్టము మినియేచర్స్ అన్నా కూడా, ఇంకా పెయింటింగ్స్ అన్నా కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టము. వేసేటప్పుడు కూడా చాలా రిలీఫ్గా మంచిగా అయితే అనిపిస్తుంది. అండ్ అప్డేట్ ఇస్తూ ఉంటా పెయింటింగ్స్ గురించి. ఇంకా నాకు చాలా ఇవ్వాలని ఉన్నది, వేసేద్దాం. ఇంటిని మొత్తం కూడా మినియేచర్లు పెయింటింగ్స్ అయితే చేద్దామని నా డ్రీమ్ అనమాట. ఒక రూమ్ మొత్తం నిండా కూడా మినియేచర్స్ కానివ్వండి, పెయింటింగ్స్ కానివ్వండి, మొత్తం వేసి పెట్టాలని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ త్వరలోనే చేస్తానని అయితే అనుకుంటున్నాను. అండ్ పెయింటింగ్ సంగతి చూద్దాం. చలో. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మనం వేసే పెయింటింగ్లో డాట్స్ పెడటానికి నేను పెన్సిల్ని అయితే వాడుతున్నాను. ఇలా పెయింటింగ్లో పెట్టేసి వద్దుతాను అనుకోండి, మంచిగా డాట్స్ అయితే పడతాయి. అవి అయితే మనం వేసే డ్రాయింగ్లో చుక్కలు అనమాట, చుక్కల్లాగైతే ఉంటాయి. అంటే అందరికీ తెలిసే ఉంటాయి, ఆకాశంలో చుక్కలు, మూను, ఇవన్నీ కూడా. అండ్ చాలా చేసిద్దాం. అండ్ కొంచెం అయిపోయింది, దాన్ని డ్రాయింగ్కి అయితే పెట్టాను. ఒక 60% అయితే అయిపోయినట్టే పెయింటింగ్. ఇప్పుడు కొద్దిసేపు డ్రై పెట్టామనుకోండి, తర్వాత ముందు మనం చేయబోయే పెయింటింగ్స్కి అండ్ అదైతే అంటే డ్రై అయిపోతుంది కదా, ఇంకా పెయింటింగ్ మనం వేసే పెయింటింగ్ కూడా కలవదు, ఇది కూడా కలవదు, మంచిగా డ్రై అయిపోతుంది. అండ్ కొద్దిసేపు తర్వాత అయితే దీన్ని సంగతి చూద్దాం. వెల్కమ్ బ్యాక్. అండ్
మనం ఎంతో కష్టపడి చేసిన పెయింటింగ్ వచ్చేసి రెడీ అయిపోయినది. ఫైనల్గా పెయింటింగ్ వచ్చేసి ఇదే అనమాట. అండ్ నేను అనుకున్నట్టయితే వచ్చింది, బాగానే బెటరే అనమాట. నేనైతే సాటిస్ఫై అయినాను. దగ్గర నుంచి ఇంత మంచి వ్యూ లేదు, కానీ దూరంగా పెడితే చాలా బాగుంది. లుక్ వైజ్కి అయితే అదిరిపోయినా, అది నిజంగా చాలా క్రేజీగా వచ్చింది. అండ్ ఇట్లాంటి పెయింటింగ్స్ ఇంకా చేద్దాము. అండ్ చిన్నగా ఒక స్టార్టప్ లాగా అయితే చేశాను. ఇది ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ డబ్బులు ఎవరికి ఊరికే రావన్నట్టు ఏది కూడా వేస్ట్ చేయకూడదు. ప్రతి ఒక్క దాంతో ఏదో ఒక యాక్టివిటీ అయితే ఉంటుంది. మనకి బ్రెయిన్లో ఒక ఐడియాస్ అయితే రావాలి కానివ్వండి, దేనితోటైనా ఒక యాక్టివిటీ అయితే ఉంటుంది. అండ్ చూస్తున్నా కదా, ఈ పెయింటింగ్ అయితే అంతే అనమాట. ఈ పెయింటింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. త్వరలో నేను కొత్త వీడియోలు కలుద్దాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.